నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు జగనన్న కాలనీ ఇళ్ల స్థలాలు ఇళ్ల నిర్మాణాల అక్రమాలపై విచారణ జరిపిస్తాం మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడి జగనన్న కాలనీలో గృహ నిర్మాణాలపై లబ్ధిదారులతో అవగాహన సదస్సు నిర్వహించిన మంత్రి నాదెండ్ల మనోహర్ తెనాలిలో ఇళ్ల స్థలాలు పొందిన లబ్ధిదారులతో మంత్రి నాదెండ్ల మనోహర్ సమావేశం అయ్యారు. తెనాలి కొల్లిపర మండలాల్లో హౌసింగ్ మరియు ఇళ్ల స్థలాల పట్టాలు సమస్యలపై నిర్వహించిన అవగాహన సదస్సులో భాగంగా పెద్రావూరు గ్రామంలో జగనన్న కాలనీ ఇళ్ల నిర్మాణాలను మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. ఇళ్ల లబ్ధిదారుల దగ్గరకు నేరుగా వెళ్లి ప్రతి ఒక్కరితో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఇళ్ల నిర్మాణంపై ఎదుర్కొంటున్న పలు సమస్యలను లబ్ధిదారులు మనోహర్ దృష్టికి తీసుకువచ్చారు. ఇళ్ల పట్టాలు ఇచ్చారు కానీ ఫ్లాట్ చూపించలేదని, లబ్ధిదారులకు ఇచ్చిన పట్టాలో పేరు కొట్టేసి వేరే వాళ్ళ పేరు రాసి పట్టా ఇచ్చారని, ఒక ఫ్లాట్ అయితే వేరే ఫ్లాట్లో ఇల్లు కట్టారని, కాంట్రాక్టర్ డబ్బులు తీసుకొని ఇల్లు సగంలో ఆపేసి కట్టడం లేదని ఎక్కువ శాతం లబ్ధిదారులు ఫిర్యాదు చేశారు. అనంతరం కాలనీ మొత్తం తిరిగి పరిశీలించారు. ఇళ్ల నిర్మాణంలో నాణ్యత లేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్ల నిర్మాణంలో కూడా వివక్షత చూపిస్తారా? డబ్బులున్న వాడికి ఒక న్యాయం, డబ్బులు లేక కట్టుకోని వాళ్ళకి ఒక న్యాయమా అని మండిపడ్డారు. ఇచ్చిన స్థలం కన్నా సరైన కొలతల్లో కాకుండా బాగా ముందుకు ఇల్లు కట్టుకున్నా ఎందుకు అనుమతి ఇస్తున్నారని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ లేఅవుట్లకు అనుమతి ఇచ్చి లబ్ధిదారులకు నిండా ముంచారని, నాణ్యత లేకుండా ఇళ్ల నిర్మాణం చేస్తున్న కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. జగనన్న ఇళ్ల కాలనీలో ఇల్లు అమ్మబడును అని పెట్టిన బోర్డును చూసి మంత్రి నాదెండ్ల మనోహర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. లెవెలింగ్కి 4.5 కోట్ల ఏ లెవెలింగ్ చేసినట్టు 4.5 కోట్లు పెట్టి ఇట్లా ఉంటే వాళ్ళు ఏం కట్టుకుంటారా, ఎట్లా ఉంటారా ఇంట్లో? ఇప్పుడు ద్వారం కడుతున్నాం, ద్వారానికి డబ్బులు కావాలన్నాం కన్నా ఇటువంటి వాటి మీద ఉపయోగించాలి కదా. మీరు ద్వారం దేనికండి? రాజకీయ నాయకులు ఒత్తిడి చేస్తే మీరు అందరూ లొంగిపోతూ ఉంటారు, ఒక పని చేయరు. ఎంతకాలం మీకు డ్రైనేజ్ ఫెసిలిటీ అసలు ఏం లేదు సార్. అదేంటి మీ ఇంటి పక్కన కట్టిన పునాదులు వేసింది ఏంటి? అది ఇప్పుడు వేసారు సార్, అంతకుముందు వేరే వాళ్ళది. కానీ ఏంటంటే కన్స్ట్రక్షన్ ఏం లేదు, అతనే వదిలేశారు. లేఅవుట్లో 9 ఇంచ్ గ్యాప్ అని ఉందా హౌస్ టు హౌస్? ఇనిషియేట్ మొత్తం ఇరికైనా బ్రిక్ పెట్టారు కదండి, సిమెంట్ బ్రిక్. ఏం తీసుకొచ్చేది డిపార్ట్మెంట్కి బాగా అందిందా? అంతేగా మరి పేదవాడికి మీరు అన్యాయం చేసి డబ్బులు ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కువ వేసుకోమంటున్నారా? అది కట్ ఆఫ్ ఉన్నప్పుడు బాగుంది. ఇక్కడ ఎవరికి ఎట్లా వచ్చింది ఇల్లు? అది మీరు ఏం మాట్లాడుతున్నారు? మీరు గవర్నమెంట్ ఉన్నారు, అసలు ఎన్ఫోర్స్ చేయరండి. ఫస్ట్ మాట్లాడితే దీనిలో పొలం పక్కన చూస్తాను ఏం కాదు. సరే ఎందుకు ఇంత పరిస్థితి? అన్నా కొద్దిగా వెనక కెమెరా అన్న నువ్వు చెక్ చేయండి, 189 చూపించండి. ఏం పద్ధతి అండి?
ఎక్కడ ఉందండి కంప్లీటెడ్ ఎక్కడ ఉంది ఆర్ఎల్ ఎక్కడ ఉంది ఇది ఆర్ఎల్ అంటారా నాకు ఫండమెంటల్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి ఎవరు ఇచ్చారు మీకు అథారిటీ మేము సార్ అప్పుడు మన మున్సిపాలిటీ నుంచి లిస్ట్ పెట్టి టోటల్గా కలిపి ఒకే లాటరీ తీసాం నేను మిమ్మల్ని అడుగుతున్నా క్లియర్గా మీకు ఎవరు ఇచ్చారు అథారిటీ మిక్స్ చేయడానికి మేము చేయలేదు సార్ మేము వచ్చిన తర్వాత ఉన్న ప్లాట్ ప్రకారం కన్స్ట్రక్షన్ చేస్తాం సార్ హౌసింగ్ గారికి ఇక సైట్స్ ఇవ్వటం కానీ లాటరీ తీయటం వచ్చారా ఎక్కడ మీరు కమిషనర్ గారు కమిటీ ఫామ్ అయ్యి ఇది లోతుగా కొంచెం ఎగ్జామిన్ చేసి దాని గురించి నోట్ ఇవ్వండి నాకు ఆ ఫైల్స్ అన్ని మీ దగ్గర ఉన్నాయి మొన్న కూడా తహసీల్దార్ తీసుకొచ్చారు అసలు బేసికల్గా లేఅవుట్ చేసినప్పుడు ఏ విధంగా ఇక్కడ కుట్ర జరిగింది ఎన్ని ఎకరాలు తీసుకున్నారు ఆ ఎకరాలు మళ్ళీ అర్బన్ రూరల్ ఎందుకు ఇట్లా డివైడ్ చేశారు ఇన్ని ప్లాట్లు ఎందుకు వచ్చినాయి అర్బన్ రూరల్ ఇక్కడ దీంట్లో తీసుకొని చేయండి మొత్తం 1873 మనకి ఇక్కడ అవును సార్ మొత్తం 3792 సార్ ప్లాట్ ప్రస్తుతం 1899 మొత్తం ఓకే సో 1899 I want beneficiary verification. Yes sir. Don't give me answer of 6-step verification and all. That is not enough. గవర్నమెంట్ ఎంత ఇచ్చింది అప్పుడు నీకు 1,80,000కి ఇంకో 1,00,000 యాడ్ చేయమన్నారు అంటే 3,30,000 స్లాబ్ వేసి వదిలేశాడు సార్ ఉన్నాయి కదా లైట్లు లైట్లు ఉన్నాయి కానీ వెళ్ళడం లేదు ఆ గ్యాప్ ఇవ్వలే 9 అంగుళాల గ్యాప్ ఇవ్వలేదు వాళ్ళు అలా దృష్టికి తీసుకెళ్లారా ఏ దృష్టికి ఏ గారు వచ్చి Thank you so much. Since when is this man working here? When I given instructions to you not to start any work, will I do inspection? Why did you start? మనం మీరు అక్కడ శంకుస్థాపన చేయించారు కానీ ఒక్కదానికి కనెక్షన్ ఇవ్వలేదు అది ఒక్క ట్రాన్స్ఫార్మర్ మీద రన్ అవుతుంది కాలనీ మొత్తం కొన్నేమో వర్షం వచ్చినప్పుడు అసలు పోతున్నాయి సార్ అసలు ఏమైనా మున్సిపాలిటీ అంటున్నారు పంచాయతీ మా పరిధిలో వెయ్యి గారికి చెప్తే అది మున్సిపాలిటీ అంటున్నారు అక్కడికి మున్సిపాలిటీకి వెళ్ళేటైతే పంచాయతీ మరి ఇది లేవు వైర్ పోయిందంటే మా ఇంట్లో నుంచి వైర్ ఇచ్చేసాం వైర్ ఇచ్చేసి 2 రోజుల దాకా కరెంట్ ఉండదండి వాన వస్తే రాదు మెయిన్ సమస్య నైట్ డ్రింకింగ్ చేసే వాళ్ళు వచ్చి గంజా వచ్చి ఎక్కువ వస్తున్నారు ఈ ఇళ్ళలో ఖాళీ స్థలాలు బాగా ఇబ్బంది ఈ ఇల్లు ఖాళీ వాళ్ళు ఎవరు రాదు వైసీపీ గవర్నమెంట్లో ఇళ్ల స్థలం రానిలా నా ప్రాంతంలో మురుక్కాలు కట్నీలా అక్కడ చాలా పక్షపాతం చూపించారు ఆ ఎమ్మెల్యే కానీ స్థానిక వైసీపీ కార్యకర్తలు ఒక పని కూడా కానీ అది నా ఇళ్ల స్థలం కూడా రాలేదు ఏం పేరు నా పేరు కృష్ణూరు వీరయ్య ఆధార్ కార్డు కానీ జిరాక్స్ ఇళ్ళ స్థలం పక్క ఫ్లాట్లో కట్టేశారు నాది నా స్థలంలో వాళ్ళ స్థలంలో కట్టారు నాది ఇల్లు కొంచెం పునాది వేసి ఆపేశారు ఇంకా తప్పు కట్టారని మేము తిరిగి వదిలేసామండి ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చింది ఫస్ట్ బిల్లు కూడా పడింది వాళ్ళకే ఇచ్చేసాను డబ్బులు డోక్రాలో తీసుకొని డబ్బులు ఇచ్చాను ఎవరు కట్టారమ్మా ఇది కోటేశ్వరరావు గారండి కాంట్రాక్ట్ మీరు ఇచ్చారు అతనికి కాంట్రాక్ట్ గవర్నమెంట్ తరఫున ఇచ్చాను నేను డోక్రాలో తీసుకొని కట్టమని వాళ్ళకి ఎంత ఇచ్చారు డబ్బు 35,000 డోక్రాలు తీసుకొని ఇచ్చాను మామూలుగా ఫస్ట్ బిల్లు పడింది పునాది వేయటం వాళ్ళు ఫోటో తీసుకున్నారు ఫస్ట్ బిల్లు పడితే 47,000 సిమెంట్ కట్టల కింద 10,000 అన్నారు 37,000 బిల్లు పడితే ఇచ్చేసాను మొత్తం 84,000 ఇచ్చాను వాళ్ళకి కానీ ఇప్పుడు తప్పు కట్టేసింది మాకు సామాన్లు మళ్ళీ డబ్బులు కట్టమంటున్నారు మేము అది తీసేసి మీకు మళ్ళీ వేయాలంటే డబ్బులు కట్టమంటున్నారు మేము కట్టమని తిరుగుతానే ఉన్నానండి నేను ఇప్పుడు మొన్న కూడా తిరిగాను వాళ్ళ దగ్గరికి అందరూ అక్కడే
ఏమంటారు వాళ్ళు సమాధానం అధికారులు? చెవట్ల మేము చూసుకుంటాం అంటున్నారండి, కానీ నాకే సమాధానం చెవట్ల మేము చూస్తాం అంటున్నారు వాళ్ళు. అసలు ప్లాట్ ఎక్కడ ఉందో కూడా మీకు తెలియదు. ఏమంటారు పోయి అడిగినప్పుడు? రెండో విడత చూపిస్తారులే అన్నారు. జగనన్న కాలనీలతో పాటు పట్టణంలో గంజాయి నిర్మూలనకు తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి నాదెండ్ల మనోహర్ పోలీసు అధికారులను ఆదేశించారు. హౌసింగ్ మరియు ఇళ్ల స్థలాల పట్టాలు సమస్యలపై నిర్వహిస్తున్న అవగాహన సదస్సులో భాగంగా జగనన్న కాలనీలో ఇళ్లు కట్టుకున్న లబ్ధిదారులు గంజాయి తాగుతున్న యువకుల వల్ల అర్ధరాత్రిలో తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నామని, ఇక్కడ ఉండలేకపోతున్నామని లబ్ధిదారులు మనోహర్ దృష్టికి తీసుకురాగా గంజాయి ఎక్కడ ఉండకూడదని, మరోసారి తన దృష్టికి వస్తే ఊరుకోనని, ఈ రోజు నుండి పెట్రోలింగ్ పెంచాలని పోలీసులపై మంత్రి నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. డిపార్ట్మెంట్ వారికే ఇక్కడ ఏమి జరుగుతుందో తెలియదా, అసలు ఎప్పుడన్నా జగనన్న కాలనీలో ఏమి జరుగుతుందో పరిశీలించారా అని అధికారులపై మంత్రి నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. వారం రోజుల్లో ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా వచ్చి మద్యం కానీ గంజాయి కానీ సేవించే ప్రసక్తి లేదని మీకు మాటిస్తున్నాను. మీకు ఎక్కడైనా చిన్న అనుమానం వచ్చినా, ఎవరైనా ఆ విధంగా వివరిస్తున్నారు, 10 మంది కూర్చున్నారు, మీకు సమాచారం తెలిసినా దయచేసి మీరు ఇమీడియట్గా ఫోన్ చేయండి మన పోలీసు యంత్రాంగానికి. ఏ మాత్రం మీరు దాని గురించి వెనకాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మహిళలకు భద్రత ఇవ్వాలి. ఈ ప్రాంతం ఎప్పుడు కూడా లా అండ్ ఆర్డర్ విషయంలో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. ఇది దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి. నేను పదే ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది భయపడతారు పోలీసులకు ఫోన్ చేయడానికి. తప్పు లేదు, మీరు చెయ్యాలి ఫోను. మన సమాజాన్ని మనం బాగుపరచుకోవాలంటే మీరందరూ కూడా అందులో భాగస్వాములు అవ్వాలి. అప్పుడే వారికి సమాచారం వస్తుంది. అంతేగాని మనం చెప్తే మనకి ప్రమాదం అవుతుందనుకుంటే పొరపాటు. మీకు ఆ రక్షణ మేము కల్పిస్తాం, అది మా బాధ్యత. ఆ పొరపాటు జరగకుండా మేము చూసుకుంటాం. పత్రి ఓం సాయిరామ్ అనే 6వ తరగతి విద్యార్థి పోలీసుల నుండి అభినందనలు పొందాడు. వివరాల్లోకి వెళితే పట్టణ అమరావతి ఫ్లాట్స్ కు చెందిన పత్రి సాయిరామ్ చెంచిపేట ఎన్ఆర్ఐ ఇండియన్ స్ప్రింగ్స్ పాఠశాల నందు 6వ తరగతి చదువుతున్నాడు. ఆదివారం చెంచిపేట నుండి ఇంటికి వెళ్తుండగా మార్గమధ్యలో మహిళ యొక్క హ్యాండ్ బ్యాగ్ కనబడటంతో అతని స్నేహితునితో కలిసి వచ్చి పట్టణ 3 టౌన్ పోలీసులకు అందజేశారు. అందులో 3000 రూపాయల నగదు, 3 బ్యాంక్ ఏటీఎం కార్డులు ఉన్నాయి. పట్టణ 3 టౌన్ పోలీసులు విద్యార్థి చేసిన మంచి పనిని గుర్తించి అభినందనలు తెలిపారు. వచ్చే ఆగస్టు 15వ తేదీన రివార్డు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. చిన్నతనంలోనే సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించిన విద్యార్థి సాయిరామ్ను పలువురు అభినందించారు. దొరికిన వస్తువులను సంబంధిత వ్యక్తులకు పోలీసుల సమక్షంలో సాయిరామ్ చేతుల మీదుగా అందజేశారు. Sixth class. NRI Indian Springs. NRI Indian Springs. Eక్కడ campus ఉంది? Chichipeta. ఏ క్లాస్ అమ్మా? 6th class. ఏజ్? 12 క్లాస్ ఉన్నాయా? ఎన్ని కూడా డబ్బులు కానీ అట్లా వాసవి క్లబ్ గవర్నర్ పువ్వాడ నారాయణ తెనాలి పర్యాటక సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా వాసవి అమ్మవారి దేవస్థాన ప్రాంగణంలోని గీతా మందిరం నందు వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. ఫ్రెండ్షిప్ డేను పురస్కరించుకొని ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ కట్టి అభినందనలు తెలుపుకొని స్వీట్స్ పంచుకున్నారు. విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ చేశారు. క్లబ్ పూర్వ అభ్యర్థులకు సన్మాన కార్యక్రమం చేపట్టారు. వృద్ధులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. మా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ చేసే ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ఇప్పుడు ప్రభుత్వం అన్ని కులాల వారికి తక్కువగా ఉన్నారని చెప్పి వారికి తగిన సేవలు చేస్తూ ఉంటారు. కానీ ఆర్యవైశ్యులు వచ్చేటంగానే వాళ్ళు ఏదో ధనికులు అన్నట్టు మాత్రంగా ఇక్కడ ఆర్యవైశ్యులకు సరిగా చాలా సదుపాయాలు అందట్లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ విద్యానిధి అనే పథకం కింద డిగ్రీ చదివే పిల్లలకి ఒక సంవత్సరానికి 25,000 రూపాయలు వడ్డీ లేని రుణంగా ఇచ్చి ఆ విధంగా ఆదుకుంటుంది. స్వయం ఉపాధి పథకం క్రింద ఒక వ్యక్తికి చిరు వ్యాపారాలు చేసుకునే వ్యక్తికి 25,000 రూపాయలు ఇచ్చి ఈ విధంగా కూడా మా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆదుకుంటుంది. ఒక 10 మంది మహిళలు కానీ పురుషులు కానీ ఎవరైనా సరే ఏదైనా ఒక వ్యాపారం చేయాలి సమిష్టిగా అనుకుంటే కూడా వారికి కూడా 25,000 చొప్పున 10 మందికి 2,50,000 కూడా మా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ కూడా ఇస్తుంది. కార్యక్రమానికి ఓబుల్ శెట్టి రమేష్ అధ్యక్షత వహించగా కామేశ్వరరావు, డోగిపత్తి సత్యనారాయణ, ఎం వెంకట సుబ్బారావు, గొడవత్తి మల్లికార్జునరావు, సంక రాజదుర్గ ప్రసాద్, పొట్టి శ్రీధర్, సుబ్బారావు, గణేష్ తదితరులు పాల్గొన్నారు. వాసవి క్లబ్ కాలిఫోర్నియా, వాసవి క్లబ్ లండన్,
పలు సేవా కార్యక్రమంలో భిన్నంగా ఈరోజు పెన్షన్ కార్యక్రమం, నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీకు ముఖ్య అతిథి గవర్నర్ గారి పర్యటన సందర్భంగా వారి సతీమణితో ఇచ్చేసినటువంటి గవర్నర్ పువ్వాడ నారాయణ గారికి, కళ్యాణి గారికి, ముఖ్య అతిథులకు, వాటికి రన్ చేయడమే ఇబ్బందిగా ఉన్న వాటి అన్నింటినీ కోలపూడి కళ్యాణి గారు వదలకుండా ఒక్క నెలలోనే దాదాపు 90% క్లబ్బులన్నీ నారాయణ గారు, కోలపూడి కళ్యాణి గారు ఇద్దరు అన్ని క్లబ్బులు 90% అన్ని క్లబ్బులు యాక్టివేట్ చేశారు. నేను అవో అనుకుంటా ఉన్నాను స్టార్టింగ్లో. ఇప్పుడు ఒక చిన్న విరామం.